హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ శశాంత్. నేను క్లినికల్ ఆండ్రాలజిస్ట్ అట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్. సో ఈరోజు మనం కరోనా వైరస్ గురించి, ఈ డిజీజ్ ఇప్పుడు సెకండ్ వేవ్లో చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఈ ప్రివెన్షన్ గురించి అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ డిజీజ్, దీని గురించి ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఫస్ట్ థింగ్, కోవిడ్-19 అంటే కరోనా వైరస్ డిజీజ్ 2019. ఇది ఇట్ ఈస్ కాస్డ్ బై అ వైరస్ అంటే ఎలా ఉంటుంది, ఒక జెనెటిక్ కోడ్ ఉంటుంది వైరస్లో. ఐదర్ ఇట్ క్యాన్ బి డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ ఉండొచ్చు. సో ఇది ఒక ప్రోటీన్ క్యాప్సూల్ లాగా ఉంటుంది దాని సరౌండింగ్లో. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లివింగ్ ఆర్గానిజం కూడా దానికి చెప్పలేం, బట్ ఇట్ బేసిక్లీ హ్యాస్ అ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫెక్షన్ అవ్వడానికి దానిపైన కొన్ని స్పైక్ ప్రోటీన్స్ ఉంటాయి. సో ఈ కరోనా అంటే క్రౌన్, స్పానిష్లో క్రౌన్కి కరోనా అంటారు. సో ఈ కరోనా వైరస్ అండర్ ద మైక్రోస్కోప్ అంటే ఇది ఇన్విజిబుల్ జర్మ్ అండి. మైక్రోస్కోప్ కింద చూస్తే ఇట్ విల్ బీ హ్యావింగ్ ద క్రౌన్ లైక్ స్పైక్ ప్రోటీన్స్. సో అది ఇన్ఫెక్ట్ చేస్తుంది, సెల్కి ఇన్ఫెక్ట్ చేసి ఇట్ విల్ ఆక్యుపై ద ఫంక్షన్స్ ఆఫ్ ద సెల్, దానికి డ్యామేజ్ చేసి అవి మల్టిప్లై అవుతాయి. సో సెకండ్లీ, ఇప్పుడు ఇది డిస్కవర్ అయింది చైనాలో, వుహాన్ ఇన్ 2019. ఇట్ వాజ్ ఫస్ట్ కేస్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ చైనా. అండ్ అది యాక్చువల్లీ స్ప్రెడ్ అయింది ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్ బీయింగ్స్. సో ఇప్పుడు ప్రెజెంట్లీ ఇది పాండమిక్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. అన్ని కంట్రీస్, త్రూఅవుట్ వరల్డ్లో అన్ని కంట్రీస్కి స్ప్రెడ్ అయిపోయిందండి ఇది. ఇట్స్ వెరీ హైలీ కంటేజియస్, పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవ్వచ్చు. అండ్ హ్యూమన్ బీయింగ్ టు యానిమల్స్ కూడా కొన్ని కేసెస్ రికార్డ్ అయినాయి. సో ఈ బిమారీ ఎలా వస్తుంది, కోవిడ్-19 హౌ డు దే గెట్ అంటే, సో క్లోజ్ కాంటాక్ట్లో ఉంటే, లెస్ దాన్ 6 feet డిస్టెన్స్ ఉంటే బిట్వీన్ 2 హ్యూమన్ బీయింగ్స్, సో వాళ్ళ బ్రీదింగ్ తీసుకుంటే కూడా, ఆర్ వాళ్ళు టాక్ చేసినప్పుడు, ఆర్ వెన్ దే ఆర్ కాఫింగ్ ఆర్ స్నీజింగ్, సో ఆ టైంలో ఏమవుతుంది, చిన్న మైక్రో డ్రాప్లెట్స్ దే విల్ బి రిలీజ్డ్ ఇన్ టు ద ఎయిర్. ఈ ఏరోజాల్స్ అంటారు. సో ఒక్క మైక్రో డ్రాప్లెట్, 1 డ్రాప్ ఆఫ్ స్పిట్లో, యాక్చువల్లీ సలైవాలో 80 lakh అంటే 80 లక్షల జర్మ్స్ ఉంటాయి కరోనా వైరస్వి. సో దట్ ఈస్ ద ఇన్ఫెక్టివిటీ. చాలా ఇది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వచ్చు. అండ్ రీసెంట్ రీసెర్చ్ ఈస్ సజెస్టింగ్ దట్ ఇది ఎయిర్లో ఆల్సో ఇట్ ఈస్ ట్రావెలింగ్, ఈ మాలిక్యూల్. సో అందుకే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రివెంట్ చేయాలి అంటే మాస్క్ ఈజ్ వెరీ వెరీ బేసిక్ ఫస్ట్ స్టెప్ అండి ఈ ట్రాన్స్మిషన్ ప్రివెన్షన్లో. సో ఒక మంచి ఇట్ షుడ్ బి గుడ్ సీల్, నోజ్ అండ్ మౌత్ సీల్ ఉంటే దట్ విల్ హ్యావ్ అ గుడ్ ప్రివెన్షన్. ఏ మాస్క్ అయినా మీరు వాడుకోవచ్చు, ఐదర్ కాటన్ ఆర్ సర్జికల్ మాస్క్ కూడా ఉంటాయి. బట్ కాటన్, అది క్లాత్ మాస్క్ అండ్ సర్జికల్ మాస్క్ యాక్చువల్లీ దే విల్ నాట్ ప్రొటెక్ట్ యూ ప్రైమరీలీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్. మీకు రావచ్చు ఇఫ్ ద అదర్ పర్సన్ ఈజ్ నాట్ వేరింగ్ అ మాస్క్. బట్ మీరు ఈ మాస్క్ వాడితే యూ విల్ నాట్ బీ స్ప్రెడింగ్ ద ఇన్ఫెక్షన్ టు అదర్స్ అన్నట్టు. మీకు ప్రైమరీలీ ప్రివెంట్ చేసుకోవాలి ఈ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే యూ హ్యావ్ టు యూజ్ N95 మాస్క్. ఇది ఒక స్పెషలైజ్డ్ టైప్ ఆఫ్ మాస్క్. ఇట్ విల్ ప్రొవైడ్ అ గుడ్ కవరింగ్ ఆఫ్ ద నోజ్ అండ్ ద మౌత్. అండ్ అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి ఐస్లో కూడా, ఐ మ్యూకస్ మెంబ్రెయిన్లో ఆల్సో ఇఫ్ దేర్ ఇస్ కంటామినేషన్ ఆఫ్ వైరస్ ఇలా అవ్వచ్చు. అగైన్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అన్నట్టు. సో ఇంపార్టెంట్ థింగ్ టు నో ఇస్, అందుకే ఒక సర్ఫేస్ టచ్ చేసి ఫేస్, మౌత్, ఐస్ ఇవన్నీ టచ్ చేయకూడదు బిఫోర్ థరోలీ వాషింగ్ ద హ్యాండ్స్. హ్యాండ్ వాష్ చేసుకోవాలి అట్లీస్ట్ ఫర్ 30 seconds యూజింగ్ సోప్. సోప్ అవైలబుల్గా లేకపోతే ఒక ఆల్కహాల్ కంటైనింగ్ శానిటైజర్ టు శానిటైజ్ ద హ్యాండ్స్, ఇది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాడుకోవాలి బిఫోర్ దే ఆర్ ఈటింగ్ ఆర్ టచింగ్ ద ఫేస్ ఫర్ ఎనీ రీజన్. సో ఆల్కహాల్ కంటెంట్ ఎనీ శానిటైజర్లో కనీసం 60% ఉంటేనే ఇట్ విల్ బీ ఏబుల్ టు కిల్ ద కరోనా వైరస్. సో ఈ వైరస్ ఎవరికైనా ఇన్ఫెక్ట్ చేయొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ ఏజ్. ఈవెన్ బేబీస్, నియోనేట్స్, పీడియాట్రిక్ చిన్న పిల్లలకి, యంగ్ ఆర్ ఓల్డ్, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్. అన్ని ఏజ్ గ్రూప్స్కి ఈక్వల్గా ఇన్ఫెక్ట్ చేయొచ్చు. సో హెల్దీ ఉంటే, సిక్ ఉంటే, టాల్ ఉంటే, షార్ట్ ఉంటే, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. సో కొన్ని పేషెంట్స్లో యాక్చువల్లీ దే విల్ నాట్ హ్యావ్ సిమ్టమ్స్, ఏసిమ్టమాటిక్ అంటారు.
ఏమి కంప్లైంట్స్ ఉండవు. దిల్ నాట్ బీ లైక్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్టు కూడా ఉండదు వాళ్ళకి. సమ్ పేషెంట్స్ విల్ హ్యావ్ వెరీ మైల్డ్ సిమ్టమ్స్, జస్ట్ లైట్గా డ్రై కాఫ్ ఆర్ లైట్ వీక్నెస్ ఉండొచ్చు. అండ్ సమ్ ఆఫ్ ద టైమ్స్ దే క్యాన్ హ్యావ్ వెరీ సీరియస్ ఇల్నెస్. సీరియస్ ఇల్నెస్ అంటే బ్రీదింగ్ డిఫికల్టీ, ఆక్సిజన్ లెవెల్స్ సాచురేషన్, బ్లడ్లో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ పడిపోవడం, then they may require hospitalization. So most of the times 70 to 80% of the times this virus is actually very very mild and benign. In 20% of the cases, particularly కొన్ని risk factors ఉంటాయి. For example, immunocompromised patientsలో they are more prone for severe disease. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్ హు ఆర్ సఫరింగ్ డయాబెటీస్, చాలా అన్కంట్రోల్డ్గా క్రానిక్ ఇల్నెసెస్, ఏదైనా హెపాటోరీనల్ ఫెయిలియర్ అంటే లివర్ ఫెయిలియర్, కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్, దోస్ హూ ఆర్ ఆన్ క్రానిక్ డయాలిసిస్, ఆర్ ఒబీస్ పేషెంట్స్ అంటే ఓవర్ వెయిట్ పేషెంట్స్, ఇలా కేసెస్లో వాట్ వీ విల్ సీ ఇస్ దే హ్యావ్ మోర్ ప్రీడిస్పోజిషన్. వైరస్ తొందరగా మల్టిప్లై అయ్యి దే విల్ బీ హ్యావింగ్ మోర్ హెవీ గ్రేడ్ సివియర్ సిమ్టమ్స్. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవర్, దట్ ఈస్ ద బేసిక్ థింగ్. సో సమ్టైమ్స్ 101 అబవ్ కూడా టెంపరేచర్ లెవెల్స్ ఫారెన్హైట్ రీచ్ అవుతాయి. సో సెకండ్ సిమ్టమ్ ఈజ్ కాఫ్, దగ్గు. సో యూజువలీ కరోనా వైరస్లో లో రెస్పిరేటరీ కాఫ్ వస్తుంది బ్రాంకై నుంచి. ఇది డ్రై కాఫ్, తెమ్మడ స్టార్టింగ్లో ఏమి ఉండదు. సో డ్రై కాఫ్ ఈజ్ సెకండ్ సిమ్టమ్. వీక్నెస్, టైర్డ్నెస్, అండ్ ఇంపార్టెంట్లీ ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ ఈజ్ లాస్ ఆఫ్ స్మెల్. సో స్టార్టింగ్లో మీరు ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ స్మెల్ సడన్గా పోయింది, టేస్ట్ మీకు ఫుడ్ టేస్ట్ రావట్లేదు, ఏదైనా గాలిలో స్మెల్స్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, సో దట్ క్యాన్ మీన్ దట్ పాసిబ్లీ మీకు ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. సో ద కరెక్ట్ వే టు అనలైజ్ ఇస్ ఇది యాక్చువల్లీ ఇల్నెస్ ఈజ్ డ్యూ టు కరోనా ఆర్ నాట్. ఆ టెస్ట్ చేయడానికి పేరు ఒకటి ఆర్టీపీసీఆర్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ పాలిమరేస్ చైన్ రియాక్షన్. సో దీంట్లో మీది నేజల్ స్వాబ్, నేజోఫారింజియల్ స్వాబ్ అండ్ ఓరలీ ఫారింగ్స్ నుంచి స్వాబ్ తీస్తారు. మీకు యూజువలీ ఒక 2 days లోపల పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా రిపోర్ట్ ఇస్తారు. దిస్ ఈజ్ గుడ్ టెస్ట్, యాక్యురేట్ ఉంటుంది, బట్ ద యాక్యురసీ స్టాండ్స్ అరౌండ్ జస్ట్ 90%. సో ఇన్ సమ్ కేసెస్ డౌట్ఫుల్గా ఉంటే హై రెజల్యూషన్ సిటీ, బట్ నాట్ ఫర్ ప్రెగ్నెంట్ పేషెంట్స్. నాన్ ప్రెగ్నెంట్ పేషెంట్స్లో హై రెజల్యూషన్ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ చేసి వీ క్యాన్ అండర్స్టాండ్, స్కోరింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి పీసీఆర్ నెగిటివ్ ఉంటే దేర్ ఇస్ హై సస్పిషన్, ఆ కేసెస్లో హెచ్ఆర్సిటీ కూడా చేసుకోవచ్చు. సో జస్ట్ రిమెంబర్ దట్ ఇప్పుడు దిస్ ఈజ్ వెరీ టఫ్ టైమ్ అండ్ ఈ ప్రివెంటివ్ మెజర్స్ మీరు తీసుకోవాలి అండ్ ట్రై టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్. ఇంకొకటి ద న్యూ లాంచ్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇప్పుడు May 1st నుంచి అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 18 yearsకి అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అవైలబుల్ ఉన్నాయి, కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్. సో ఎంత పాసిబుల్ ఉంటే ట్రై టు టేక్ ద వ్యాక్సిన్. ఇప్పుడు స్టిల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఆన్ గోయింగ్ బై ద గవర్నమెంట్. అంత స్టాక్స్ వచ్చేవరకు, డిస్ట్రిబ్యూట్ అయ్యేవరకు వ్యాక్సిన్ ఈజ్ డెఫినెట్లీ సేఫ్ టు యూస్ అండ్ it may not give 100% protection against infection, but definitely మీకు in case infection వస్తే కూడా in spite of taking second dose of vaccine, ఈ vaccine will help you in fighting the coronavirus and ఇది ప్రివెన్షన్ చేస్తుంది from going to a very severe stage of illness. hospitalization prevent చేయొచ్చు. So try to take the vaccine schedule as the plan. అండ్ ఇంకా మీరు మెంటల్ హెల్త్ ఆల్సో యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ స్ట్రాంగ్ అండి. అందరూ దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ అన్ని హాబీస్ చేసుకోవాలి. బికాజ్ ఈ టైంలో అంత సాడ్నెస్ ఆర్ యాంగ్జైటీ ఉంటుంది చాలా పేషెంట్స్కి. పర్టికులర్లీ ఫర్టిలిటీ తోటి సఫర్ అయిన పేషెంట్స్, దే విల్ బీ హ్యావింగ్ ఆల్రెడీ యాంగ్జైటీ దానిపైన బికాస్ ఆఫ్ ద లోన్లీనెస్. సో ఫర్టిలిటీ ప్లాన్ యూ క్యాన్ కన్సల్ట్ విత్ యువర్ డాక్టర్. హౌ టు ప్రొసీడ్ డిపెండింగ్ ఆన్ పేషెంట్ ఏజ్. ఒక్కొక్క కేసులో ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటే ఇఫ్ దే ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ దెన్ వీ క్యాన్ ప్రొసీడ్ ఇన్ దట్ కేస్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. అండ్ ఏదైనా మీకు మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు కామెంట్ సెక్షన్లో మీరు క్వశ్చన్స్ అడగచ్చు. అండ్ యూ కెన్ కన్సల్ట్ మీ Monday to Saturday.
డ్యూరింగ్ ద ఆఫ్టర్నూన్ అవర్స్. నా పేరు డాక్టర్ శశాంత్. థ్యాంక్ యూ.